హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. కూడి ఉన్న దేవుని బిడ్డలందరికీ యేసునామమున వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ఒకే కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం ఈరోజు. 2 తిమోతి 2వ అధ్యాయము 18వ వచనం చదవండి. 16 నుంచి చదవండి. అపవిత్రమైన వట్టి మాటలకును విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హిమమైనను పిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించునని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. హల్లెలూయా. చాలు చూడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగుగా. ఈరోజు మరి సబ్జెక్ట్ ఏంటిదంటే అల్ప విశ్వాసం గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాము. ఇక్కడ 2వ తిమోతిలో మరి ఇక్కడ దేవుడు ఏమంటుందంటే అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. హల్లెలూయా. కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే వట్టి మాటలు ఉంటాయి. కొన్ని అంటే పనికిరాని మాటలు. కొంతమంది ఏంటంటే మాటల ద్వారా మనల్ని పడగొడతారు. వట్టి మాటలు. కాబట్టి ఈ వట్టి మాటలు మనము వినకూడదు. చూడండి, మన జోడు అట విశ్వాసులతోనే మన జోడు ఉండాలట. అంటే మన యొక్క పరిచయాలు. అవిశ్వాసులతో మనము జోడుగా ఉన్నామనుకో, ఆ వ్యక్తి మాటల ద్వారా నిన్ను ఉత్తగానే అవిశ్వాసంలో పడేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అందుకే మనము ఇతరుల మాటలలోనికి రాకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇతరుల మాటల్లోనికి రాకూడదు. చెప్తారు ఎంతోమంది అన్ని రకాలుగా మాటలు చెప్తారు. అయ్యో ఇంకా కాలేదా, అది కాలేదా, ఇది జరగలేదా, మరి ఏం చేస్తాడు మీ దేవుడు, అది ఇది రకరకాలుగా వచ్చేస్తే నెగిటివ్ థాట్ అనేది తొందరగా వచ్చేస్తుంది. చాలామంది నెగిటివ్ ఫీడ్ చేస్తారు కానీ పాజిటివ్ ఫీడ్ చేయరు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనము ఇటువంటి అపవిత్రమైనటువంటి మాటల గట్ట విముఖుడమై ఉండాలంటే వ్యతిరేకంగా ఉండాలి. అంటే వినకూడదు అన్నట్టు. ఆ మాటలకు మనం వినకూడదు. తర్వాత అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అగుదురట. అటువంటి వాళ్ళు ఏమవుతారంటే ఇంకెక్కువగా భక్తిహీనులు అయిపోతారట. వాళ్ళు ఏమవుతారో వాళ్ళకి తెలియదట. భక్తిహీనులు అయిపోతారు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకునట. హల్లెలూయా. ఎలాగ పాడుతాడ? కొరుకు పుండు ఉంటుంది. చూడండి, తల్లో పేను కొరుకుతుందా కొరకదా? పేను కొరికినప్పుడు ఏమవుతుంది? ఎంటుకలు అన్నిటి పోతాయి. కొరుకుడు పుండు అన్నట్టు అది. పేను. దానివల్ల ఏమవుతుంది? ఎంటుకలు పోతే ఎట్లుంటుంది? అందవికారం అయిపోతుంది. అలాగే కొరుకుడు పుండు కొరికినట్టుగా ఉంటున్నట్టు వాళ్ళు. కాబట్టి వాళ్ళ జోలికి మనము పోకూడదు. అవిశ్వాసములో మనం అస్సలే పోకూడదు. వారి మాటలు ప్రాకును. వారిలో హుమైనయ్యును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. హల్లెలూయా. ఎందరి విశ్వాసము? కొందరి విశ్వాసాన్ని వాళ్ళు చెరిపేస్తున్నారట. ఇప్పుడు కూడా కొంతమంది అలా ఉన్నారు. మన విశ్వాసుల్లో కూడా కొంతమంది ఉన్నారు. దేవుని నమ్మిన బిడ్డలలో కూడా అవిశ్వాసము మాటలు నింపేటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి మనము ఈ విధంగా ఈ చెరుపు వారి జోలికి పోకూడదు. మెయిన్గా చెరుపుడేవాడు అపవాది. ఉత్తగానే ఆలోచన మారిపోతుంది. సెకండ్స్లో ఆలోచన మారిపోతుంది. దానికి కారణము అపవాది. మన విశ్వాసాన్ని ఉత్తగానే తీసేస్తాడు. కాబట్టి అందుకే మనము వాడికి అవకాశము ఇవ్వకూడదు. ఓకే, ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త
6వ అధ్యాయము 30వ వచనం. చదవండి. నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. హల్లెలూయా. చాలు. చూడండి, ఇక్కడ మరి యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నాడు, వారి శిష్యులతో మాట్లాడుతున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటుందంటే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డిని, అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల. చూడండి, ఇప్పుడు మనము పల్లెటూళ్ళలోకి పోతే పొలాలు కనబడతాయి, మనకు పచ్చగా కనబడతాయి. ఇవాళ పచ్చగా ఉంటుంది, తర్వాత ఒక వారం పనుల తర్వాత ఏమైపోతుంది, ఎండిపోతుంది. మరి పచ్చగా ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అబ్బా ఇంత చక్కగా ఉన్నది, ఆహా ఏం వెదరు, ఆహా ఏం లొకేషను అని మనం అనుకుంటామా లేదా? అనుకుంటాము, ఫోటోలు తీసుకుంటాము, ఆనందిస్తాము. ఆ ప్రకృతిని, ఆ యొక్క చెట్లను చూసి మనం ఆనందిస్తామా లేదా? మరి ప్రకృతిలో ఉన్నటువంటి ఇటువంటి ఈ గడ్డికే, చెట్లకే దేవుడు అంత అలంకరించితే మరి దేవుడు మన జీవితాలను బాగు చేయడా? మనం ఆయన స్వరూపంలో చేయబడ్డాము కదా. ఎవరి స్వరూపంలో ఉన్నాడు మానవుడు? దేవుని స్వరూపంలో ఉన్నాడు. మరి దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మానవుణ్ణి దేవుడు బాగు చేయడా? పాడు చేస్తాడా? ఎక్కడన్నా చేస్తాడు. అది మనము విశ్వాసముతో మనం ముందుకు సాగాలి. అందుకే ఇక్కడ యేసు ప్రభువారు కోపడుతున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు అడవి గడ్డిని అలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రమును ధరింపచేయడం అంటే దాని అర్థం ఏంటిదంటే, మరి నిశ్చయంగా మీ జీవితాలను బాగు చేయడా? చేస్తాడు. అనారోగ్యం ఉందా? ఆరోగ్యం ఇచ్చి తీరుతాడు ఆయన. వివాహము జరగలేదా? వివాహము చేస్తాడు ఆయన. ఉద్యోగము లేదా? ఉద్యోగం ఇస్తాడు ఆయన. నీకు ఏమి లోటు ఉందో అది ఇచ్చేస్తాడు దేవుడు, తప్పకుండా ఇచ్చేస్తాడు. ఇల్లు లేదా? ఇల్లు ఇచ్చేస్తాడు. సమయము, దేవుని ప్రణాళిక కొంత, ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్క రకమైనటువంటి ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఆయన చిత్తానుసారంగానే జరుగుతుంది. మనము విశ్వాసంలో ముందుకు సాగాలి. అల్ప విశ్వాసము డేంజర్. అల్ప విశ్వాసం విషయంలో చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో. యోహాను ఏమైపోయిండు? అల్ప విశ్వాసం తెచ్చుకుని ఆఖరికి శిరచ్ఛేదనము చేయబడ్డాడు. అవునా కదా? అవిశ్వాసం, చాలా వర్డ్స్ ఉన్నాయి ఇందులో. అవిశ్వాసం ద్వారా చాలామంది మరి భక్తులు ఇబ్బందులు పడ్డట్టుగా బైబిల్ చూపెడుతున్నాడు. కాబట్టి అలాగా ఉండకుండా మనము అవిశ్వాసానికి చోటు ఇవ్వకూడదు, అల్ప విశ్వాసానికి చోటు ఇవ్వకూడదు. విశ్వాసంతోనే మనము ముందుకు నడవాలి. ఇస్తాడు దేవుడు, అంతే. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము విశ్వాసంతో ముందుకు సాగాలి. ఇంకొక మాట చూద్దాం. 14వ అధ్యాయము మత్తయి సువార్త 31వ వచనము చదవండి. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. హల్లెలూయా. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలో ఇక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభువారు మరి నీళ్ళ మీద నడుస్తున్నాడు. యేసు ప్రభువారు నీళ్ళ మీద ఆ ఒడ్డు నుంచి ఒడ్డుకు నడుచుకుంటూ వస్తున్నటువంటి సందర్భం. మరి అప్పుడు పేతురు చూసి, మరి నేను కూడా నీళ్ళ మీద నడుస్తా అంటాడు. ప్రభా, నువ్వైతే నేను కూడా నడవాలి అంటాడు. రా అంటాడు. పేతురు కొంత దూరం వచ్చిన తర్వాత కొంత తుఫాన్ లెక్క వచ్చింది. అటు ఇటు చూస్తాడు. కరెక్టే నడుస్తున్నా నేను, డౌట్ వచ్చింది కొంచెం. అటు ఇటు చూస్తాడు. చూసేవరికి ఆ డౌట్ రావడం వలన ఏమైపోయాడు? మునిగిపోసాగిండు. డౌటు, చిన్న టైరు పంచర్, చిన్న రంధ్రం పడింది అనుకో, గాలి దిగుతుంది కదా.
అల్ప విశ్వాసం అటువంటిది. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, వాక్యం చదువుకున్నప్పుడు ఫుల్ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది మనకి. ఆ స్ట్రెంగ్త్ కొంతవరకు ఉంటుంది. మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చేవరకు ఏమైందంటే మళ్ళీ తుస్ అయిపోతుంది. కాబట్టి అందుకే ప్రతిసారి మనకు ప్రార్థన అవసరము, వాక్యం అవసరము. లోకంలో అపవాది ఉన్నాడు కాబట్టి వాడు ప్రతిసారి మాటికి ఎదగకుండా ఉండడానికి ఏదో ఒక డౌట్ పట్టుకొస్తాడు. ఈ డౌట్ చాలా డేంజర్. డౌట్లో ఉండకూడదు. అల్ప విశ్వాసం మంచిది కాదు. అందుకే ఇక్కడ యేసుప్రభు ఏమంటుందంటే, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, హల్లెలూయా, ఏం పట్టుకున్నాడు మళ్ళా? అందుకే మళ్ళీ మనం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? మళ్ళా బూస్టింగ్ అయిపోతుంది. పరిశుద్ధాత్మలు వచ్చి తగులుతాడు, మళ్ళీ బలం వచ్చేస్తుంది. హల్లెలూయా. మళ్ళా ఓకే, దేవుడు ఉన్నాడు నా పక్షమున, దేవుడు ఉన్నాడు అనేటువంటి మళ్ళీ విశ్వాసం వచ్చేసి మనం ముందుకు నడుస్తూ ఉంటామట. మనం ముందుకే నడవాలి, ఆగిపోకూడదు. మనం ముందుకే నడవాలి. మన గోల్ ఎటుబడి మనము జీవ కిరీటము పొందుకోవాలి. ఎటుబడి మనం అన్నీ సాధించుకోవాలి. మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి మనం అన్నీ దేవుని ద్వారా సాధించుకోవాల్సిందే, పొందుకోవాల్సిందే. ఇక్కడ అనుభవించాల్సిందే. అక్కడ జీవ కిరీటం ధరించుకొని ఆయన సన్నిధానంలో మనము ప్రతిరోజు దేవదూతల పరిచర్యలో మనం అక్కడ ఉండాల్సిందే. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును. ఇది గోల్. పౌలు అలాగే ఒక గోల్ పెట్టుకున్నాడు. పౌలు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా పౌలు వెనక్కు తిరగలేగా. ఎన్ని శ్రమలు అంటే పౌలుకు వచ్చిన శ్రమలు ఇంకెవరికి రాలే. పౌలుకు వచ్చిన శ్రమలు ఇంకెవ్వరికి రాలే. అన్ని శ్రమలు పడ్డాడు ఆయన. ఎందుకు? ఆయన జీవకిరీటం చూస్తుండే. ఆయన గోల్ అది. ఇది తాత్కాలికమైన జీవితం ఇక్కడ లోకంలో అనుకున్నాడు. అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా కూడా యేసుప్రభును విడిచిపెట్టకుండా ఆ గోల్ వంకే చూస్తూ శ్రమలు అనుభవించుండు. ఆఖరికి నేను అన్నీ యేసు నామములు అన్నీ నేను చేసేసిన, ఓకే ఇక చాలు ప్రభా నేను వస్తున్నా అన్నాడు. బాయ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. అట్లా నేను పని ముగించిన నేను నా పని అయిపోయింది. ఇక ఇలాగా ప్రతి మన జీవితాల్లో కూడా, ప్రతి క్రైస్తవ బిడ్డల జీవితాల్లో కూడా దేవుని యొక్క ఒక గోల్ ఉంటుంది. ఆ గోలు ఫస్ట్ కుటుంబంతోనే మొదలవుతుంది. కుటుంబం నుంచి ఇరుగు పొరుగు వారు, బంధువులు, అట్లా దేవుడు ఒక గోల్ పెట్టి తీసుకెళ్తాడు. కాబట్టి మనము విశ్వాసంలో నడవాలి. చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? హల్లెలూయా. ఏం పడ్డాడట పేతురు? సందేహపడ్డాడట. డౌట్ వచ్చేసింది. డౌట్ డేంజర్. అందుకే డౌట్ రానివద్దు. మనం సందేహం అనేది రానివద్దు. దేవుడు చేస్తాడు అంతే. అది మర్చిపోవాలిగా. మళ్ళీ ఎవరు చెప్పినా ఆ మాట మనకు చెవులో రావద్దు, ఫీడ్ కావద్దు. లోపల నెగిటివ్ మాటలు లేవచ్చినా కూడా ఫీడ్ కాకుండా మనం చూసుకుంటే దేవుడు టక్కున పని చేసేస్తాడు. కాబట్టి సందేహపడితివని అతనితో చెప్పాను. అట్లని దేవుడు విడిచిపెట్టిండా పేతురును? పో నీ కర్మ అనడా? అనలే. వెంబడే చెయ్యి బట్టి లాబట్టిండు. మళ్ళా వాడు దేవుడు లాబట్టేవాడు. నీకు అనుభవించ వచ్చిందా పో అని చెప్పి అనేటోడు కాడు. మళ్ళా నేను పైకి లాబట్టి ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, దేవుని దాసుల ద్వారా ఆయన వచ్చి మాట్లాడి మళ్ళా సెట్ చేసి మళ్ళీ నడిపించడమే దేవుని పని. హల్లెలూయా. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. ఇదే మత్తయి సువార్త 8:26. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. చాలు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏమొచ్చింది మనకి? చెరిపేడి విశ్వాసం మాట చూసుకున్నాము. కొంతమంది చెరిపేటోళ్ళు ఉంటారు. మన విశ్వాసాన్ని పాడు చేయడానికి కొంతమంది ఉంటారు. రెండవది ఏంటిది? అల్ప విశ్వాసం. మూడవది ఏంటిది? సందేహం. పేతురు సందేహించిండు.
అంటే సందేహం వచ్చినా కూడా అల్ప విశ్వాసం వచ్చేస్తుంది, విశ్వాసం తొలగిపోతాము. చెరిపే వాళ్ళు ఉన్నా కూడా మన మైండ్ ఉత్తనే నెగిటివ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ భయము, నీలో ఏదైనా భయం వచ్చినా కూడా నీ విశ్వాసాన్ని దొంగిలిస్తాడు. భయం కూడా ఉండకూడదు, భయం కూడా రానికుడి. జరగదా, భయం ఏమవుతుందో అనుకో, భయం ఆందోళన ఉంటుంది కొంతమందికి. ఏమీ జరగదు, ఆయన చిత్తము లేనిది భూమి మీద ఏమీ జరగదు. అంతే విశ్వాసం, మన విశ్వాసం అది. ఇంకా దేవుడు ఏమన్నాడంటే ఒక దగ్గర ఆమోసు గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు, నేను నా ప్రవక్తలకు తెలపకుండా నేను ఏమీ చేయను అంటాడు. ఎంత గొప్ప మాట అది. దేవుడు జరిగించేది కూడా, రేపు ఏమి జరగబోతుంది ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద, అది కూడా తన ప్రవక్తలకు తెలియజేసిన తర్వాతనే చేస్తారట. అబ్రాహాముతో మాట్లాడినా లేదా? సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని, ఆ పట్టణాలను కాల్చివేసేటప్పుడు మాట్లాడినా లేదా అబ్రాహాముతో? దేవునికి అవసరమా? ఆయన చేసే పని చేసుకుంటూ పోవచ్చు కదా. కానీ దేవుని ఉద్దేశం అలా కాదు. దేవుడు కూడా తన ప్రవక్తలను గౌరవించేవాడు దేవుడు. అబ్రాహామును గౌరవించాడు కాబట్టే కదా ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడింది. ప్రవక్తలన్నే గౌరవించేవాడు, దేవుడు కూడా గౌరవించేవాడు. అందుకే ఆ మాట, నా ప్రవక్తలకు తెలపకుండా నేను ఏమీ చేయలేనంటే దాని అర్థం ఏంటిది? దేవుడు ప్రవక్తలను గౌరవిస్తున్నాడా లేదా? మరి చూస్తే ఆయనే కదా అభిషేకించింది, ఆయనే కదా పుట్టించింది, ఆయనే అభిషేకించి ఆయన ప్రవక్తలను గౌరవిస్తున్నాడంటే ఆయన ఎంత హ్యూమిలిటీ కలిగినటువంటి వ్యక్తి, ఆయన ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి. ఇది గమనించాలి మనం. అందుకే మనము కూడా ఒకరికొకరము గౌరవించుకోవాలట. పౌలు అంటాడు, రోమా పత్రికలో ఉంటాడు, ఒకరికొకరు మీరు కూడా గౌరవించుకోవాలి అంటాడు. అందుకే ఇక్కడ భయము గురించి ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ ఏమంటే, అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అంటున్నాడు. ఇక్కడ భయం కూడా వస్తుంది, సందేహం వస్తుంది, భయం వస్తుంది. ఎవరైనా చెప్పినా కూడా విశ్వాసం అనేది తొలగిపోతుంది. ఇన్ని రకాలుగా విశ్వాసము తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు అంటే, వీళ్ళు ఒక ప్రయాణం చేస్తున్నారు, ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభు ఆయన శిష్యులు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సముద్రంలో తుఫాన్ వచ్చేసింది. సముద్రం పొంగుతున్నది, గాలి తుఫాన్ వచ్చేవరకు శిష్యులు భయపడిపోతున్నారు. అయ్యో ఏమవుతామో, ఎక్కడ పడవ మునిగిపోతుందో, ఎక్కడ మేము చచ్చిపోతామో అని భయము కలిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన లేపుతున్నారు. అయ్యా ఏంది తుఫాన్ వస్తుంది, లే 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 అని భయముతో మరి శిష్యులు వచ్చి లేపినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు అక్కడ, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి. ఏం భయపడుతున్నారు? వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారని చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటిది? శిష్యులు ఇంకా నేర్చుకుంటలేరు, విశ్వాసంలో ఇంకా రాలే. యేసు ప్రభుతో నడుస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, ఆయన ఎలాగ చేస్తాడో ఏంటిదని వింటున్నారు, చేస్తున్నారు. కానీ అది ఇంకా వాళ్ళు నేర్చుకోవడానికి రాలే, ఇంకా వారికి విశ్వాసము రాలే. మీలో విశ్వాసం పెరిగిందనుకో, మీరు కూడా గద్దించవచ్చు. కార్యం చేసేది ఆయనే. నువ్వు ప్రార్థన చేసినా, నేను ప్రార్థన చేసినా, అయ్యగారు ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా అద్భుతము కార్యము జరిగించేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కానీ దాన్ని మనం విశ్వాసముతో ఆత్మను వాడడంలో ఉన్నది అన్నట్టు. కార్యం ఎలా జరుగుద్దంటే విశ్వాసములో వాడాల్సింది అది. కాబట్టి అందుకే ఇక్కడ టెస్ట్ చేసిండు యేసుప్రభువు వారు. శిష్యులు ఏమన్నా నేర్చుకున్నారా అని ఒక పరీక్ష పెట్టిండు ఇక్కడ. ఆ పరీక్షలో కూడా వీళ్ళు పాస్ కాలే. అందుకే కోప్పడుతున్నారు, అల్ప విశ్వాసులారా అని కోప్పడుతున్నాడు. కోప్పడి లేచి గాలిని గద్దించిండు, ఆ గాలి నిమ్మలమైపోయిందట. హల్లెలూయా. సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా.
కాబట్టి మనము విశ్వాసంలోనే ఎదగాల. కొంతకాలం మీరు నడుస్తే విశ్వాసంలో మీరు ప్రార్థన చేసినా అద్భుతాలు జరుగుతాయి, దయ్యం పారిపోతుంది, కార్యం జరుగుతుంది, హీలింగ్ వచ్చేస్తుంది. అందరికీ ఇస్తాడు ఆ సామర్థ్యము. దాన్ని వాడేవారు కావాలి. ఆ సామర్థ్యాన్ని బయటికి తీసేవారు కావాలి. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుందా? ఆ టాలెంట్ బయటికి తీసిన వ్యక్తి ఆ టాలెంటెడ్ పర్సన్ అవుతాడు. ఏం జ్ఞానమురా అనుకుంటాం మనం, ఏం తెలివి ఉన్నది వీనికి అనుకుంటాం. అందరికీ ఉంటుంది తెలివితేటలు. ఆ తీయడంలో ఉన్నది, ప్రోత్సహించడంలో ఉన్నది. ఇప్పుడు మనకు తెలియదు, మనలో ఏం నాలెడ్జ్ ఉంది, మనలో ఏం బలం ఉన్నది, ఏం శక్తి ఉన్నది మనకు తెలియదు. దాన్ని బయటికి తీయాల. దాన్ని కొంతమంది, ఇప్పుడు మన బైబిల్ ఆధారం, నీలో ఏముంది? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సమస్తము చేయగలడు. మరి సమస్తము చేయగల దేవుడు నీలో ఉన్న తర్వాత నీకెందుకు డౌటు కదా? ఎందుకు డౌట్ నీకు? ఆ డౌట్ ఏం చేస్తుందంటే మనల్ని ఎదగకుండా చేసేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అల్ప విశ్వాసాన్ని పక్కన పెట్టి విశ్వాసములో ఎదుగుచు మరి దేవుడు చేసేటువంటి ఇట్టి అద్భుత కార్యాలను మనము ఆస్వాదిస్తూ అనేకులను విశ్వాసులుగా విశ్వాస మార్గంలో నడిపించాలని కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.